యాదవ్ సంఘం నాయకుడైన రొండి కృష్ణ యాదవ్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెలు మేకల పెంపకదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి వెంకట కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో బచ్చుల అర్జునుడికి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన మరణ అనంతరం మండలిలో తమకు స్థానం లేదనే భావన యాదవ్ సామాజిక వర్గంలో ఉందన్నారు. ద్వారా పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మరియు మేకల పెంపకందారుల ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ అయిన నేను ఎమ్మెల్సీ 5 ఎమ్మెల్సీలో జరగబోయే ఎమ్మెల్సీల్లో 3 యాదవ్ కమ్యూనిటీ నుంచే నర్తు రామారావు గారు, జంగా కృష్ణమూర్తి గారు, యనమల రామకృష్ణుడు గారు ఖాళీ అయిన స్థానాలు. మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బచ్చుల అర్జునుడు గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. వారి తర్వాత ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవులకే ఆ 3కి ఇవ్వాలని, బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ గారికి ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెల మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా 93లో ఈ గొర్రెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నింపిపోవటంలో చట్టసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు. గొర్రెల కాపర్ల ద్వారా మాంస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. అయినా గొర్రెల కాపర్లు తెలియదు ఈ 400-500 కోట్లు ప్రభుత్వానికి మని ద్వారా వస్తున్నాయని. నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళలో 95% యాదవులే ఉంటారు. గొర్రెలు కాసే వాళ్ళలో ఒక 5-6% ఇతర కులాలు ఉంటాయి. నిజంగా సంచార జాతులు ఎవరంటే గొర్రెల కాపర్లు. సంచార జాతులు ఐక్యవేదిక అని ఉంది. నిజంగా సంచార జాతులు గొర్రెల కాపర్లని మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 6 నెలలు ఇంటి దగ్గర ఉంటే 6 నెలలు మేతల కోసం ఓళ్ళమ్మడబడి తిరుగుతారు. వాళ్ళ పిల్లల్ని వేసుకొని సమాజానికి, చదువుకి, విజ్ఞానానికి దూరమై బతికేవాళ్ళు గొర్రెల కాపర్లే. అందుకని మా వాణి నింపించాలంటే, మా సమస్యలు చట్టసభల్లో తెలియపరచాలంటే గొర్రెల కాపర్లో కింద నుంచి ఎదిగిన రొంటి కృష్ణ గారికి ఈ జిల్లాలో ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని మా తిరుపతి సుబ్బారావు, అవినిగడ్డ నియోజకవర్గం, సలపల్లి మండలం, పుచ్చగడ్డ గ్రామం, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం వైస్ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మాకండి ఈ 2 జిల్లాల్లో, అంటే ఇప్పుడు 2 జిల్లాలు ఎన్నిక ఉమ్మడి జిల్లాని, ఈ 2 జిల్లాల్లో మాకు ప్రాతినిధ్యం, యాదవ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక్కడ సారథి గారు ఉండేవాళ్ళు, ఆయన వేలూరు పంపించారు. మాకు నాయకత్వ లోపం చాలా ఉంది ఇక్కడ. అయితే ఓటు అయితే బాగా 80% యాదవులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దాన్ని 100% మార్చుకునే విధంగా తయారు చేసుకోవాలంటే మాకు ఈ 2 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో ఒక వ్యక్తికి, ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రొండి కృష్ణ గారు మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి మన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో, మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉత్తేజపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తిప్పించి కష్టపడి పనిచేశాడు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే 2 జిల్లాలు ఆయన అనుసంధానం చేసుకుని మాకు ఒక నాయకుడు ఉంటాడని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. అట్లాగే మేము కింద నుంచి ఉన్న యంత్రాంగాన్ని కూడా తయారు చేసి పార్టీకి అనుకూలంగా మమ్మల్ని ప్రేరేపించి చైతన్యవంతులు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తే మా యాదవ్ కమ్యూనిటీ ఒక తాటి మీదకి వచ్చి వచ్చే ఎలక్షన్కి 100% యాదవులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఓటేస్తారని చెప్పని కోరుకుంటూ, అట్లాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మా యాదవులకు అన్యాయం చేశాడని మొన్న ఎలక్షన్ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మా కులమంతా కూడా వన్ సైడ్గా ఈ మొన్న కూటమికి పనిచేశారు. అదేవిధంగా రేపు కూడా వచ్చే ఎలక్షన్కి ఇంకా ఎక్కువ పనిచేయాలంటే మా 2 జిల్లాల మీద ఒక ఎమ్మెల్సీ కేటాయించి మాకు నాయకుడిని
ఏర్పాటు చేయమని చెప్పని పదవి ఇచ్చి మాకు అనుకూలమైన నాయకుడిని ఏర్పాటు చేస్తే మాకు కూడా అనుసంధానం ఉంటాడు, మేము కూడా పనిచేయడానికి యాక్టివ్గా తిరగడానికి, మేము ఒక నాయకుడికి చెప్పుకోవడానికి, మా కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి అని మా యాదవ్ సంఘం తరపున, యాదవ్ కులం తరపున, అందరి తరపున మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోవాడ రమేష్ బాబు, నాది బందర మండలం మంగినపూడి అండి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గత జరిగిన మన అసెంబ్లీ ఎలక్షన్స్లో మా యాదవ్ సోదరులు 80 నుంచి 90% వరకు మన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసామండి. మాకేంటంటే అందుకతం మాకు ఎమ్మెల్సీ కింద బొత్స అర్జున్ గారు ఉండేవాళ్ళు మా ఏరియాలో. ఆయన బాగా మాకు అందుబాటులో ఉండేవాడు. గొర్రెల కాపర్లు అంటే ఏంటంటే పొలాల వెంకాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గరికి వెళ్ళడం అంటే వాళ్ళకి అంత కుదిరే పని కాదండి. వాళ్ళకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు. మాకు అందుబాటులో ఉండే నాయకులు కింద నుంచి పైకి ఎదిగిన నాయకులు ఎవరైనా ఎమ్మెల్సీ కింద వేస్తే ఇప్పుడు ఆల్రెడీ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వడం జరిగింది. 5 ఎమ్మెల్సీ స్థానం ఒక స్థానం అన్నా సరే కింద నుంచి ఎదిగిన నాయకుడు అంటే మాకు రొండి కృష్ణ యాదవ్ గారండి. ఆయన కనుక ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చి మాకు గౌరవిస్తే మా యాదవులకి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి నేను రుణపడి ఉంటామండి. మాకు ఏ బాధ వచ్చినా మేము దీన్ని కోరుకోవడానికి కారణం ఏంటంటే, మాకు ఏ బాధ వచ్చినా సరే ముందు మేము వెళ్ళి తెలియపరచడానికి మాకంటూ ఒక అందుబాటులో నాయకుడు ఉండాలండి. దాని గురించి మాకు రొండి కృష్ణ యాదవ్ గారిని కానీ మాకు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే మాత్రం ఆయన రుణం మేము తీర్చుకోలేం, చంద్రబాబు నాయుడు గారి రుణం మేము తీర్చుకోలేమండి. కాకపోతే ఏంటంటే రొండి కృష్ణ యాదవ్ గారు మన ఎలక్షన్లో కూడా ప్రతి గ్రామం తిరిగి, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం తిరిగి మమ్మల్ని అందరూ ఉత్తేజపరిచారు, మమ్మల్ని బాగా యాక్టివేట్ చేశారండి. చాలా కష్టపడి పనిచేశారు. ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలి. దాని ద్వారా మేము చంద్రబాబు నాయుడికి మేము చేతులు నమస్కరించి అడుగుతామండి. మాకు ఈ సహాయం మాత్రం చేసి పెట్టాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటున్నాం.